గురువుగారు, జనక మహారాజు సీతాదేవికి స్వయంవరాన్ని ప్రకటించాడు. మరి మిగతా కుమార్తెలకి ఎందుకు స్వయంవరం ప్రకటించలేదు? మీరు ఏమీ అనుకోకపోతే ఒక్క మాట, సీతాదేవికి అసలు స్వయంవరాన్ని ప్రకటించలేదు జనక మహారాజు. ఎక్కడ అనేకమైనటువంటి రామాయణాలు రావటం చేత, వారి వారి భక్తి ప్రపత్తుల చేత ఆ రామాయణాలు రచించినటువంటి కవులు స్వేచ్ఛానుసారంగా రామాయణాన్ని రచించారే కానీ వాల్మీకి రామాయణమే మనకందరికీ కూడా ఆధారమైనది. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి సీతకు స్వయంవరాన్ని ప్రకటించలేదు. జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఆ యజ్ఞాన్ని చేస్తున్నాడు కనుక ఆ యజ్ఞము వద్దకు వచ్చి యజ్ఞ దంపతులమైనటువంటి మమ్ములను ఆశీర్వదించవలసింది అని విశ్వామిత్రునికి కబురు పంపాడు. ఆ సమయంలో విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు ఉన్నారు. విశ్వామిత్రుడు క్రాంతదర్శి, జరగబోయేటువంటివి కూడా పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు. ఆ కారణం చేత అక్కడ సీత ఉన్నది, ఆ సీత రాముని కొరకే ఉన్నది, వారు ఆది దంపతులు అన్నటువంటి విషయాన్ని తనకు ఎరుక కలిగి ఉన్నాడు గనుక ఆ విశ్వామిత్రుడు కేవలం అతడికి విద్యను చెప్పి గురువు కావటమే కాకుండా రామచంద్రుని కళ్యాణరామునిగా చేయాలి అనేటువంటి ఆలోచనతో సీతారాములను కూడా ఆ యాగశాల వద్దకు తీసుకువెళ్ళాడు. రాముని చూచినటువంటి జనక మహారాజు అతడి యొక్క దివ్యత్వాన్ని కనుక్కోగలిగాడు. కనుక్కున్న తరువాత విశ్వామిత్రుడు దేని కొరకు తీసుకొచ్చాడు రామచంద్రుని అంటే కేవలం సీతమ్మను రామునకు అప్పగించాలి అనే ఉద్దేశంతోనే. ఈ ఆలోచన అంతా ఎవరిది అంటే జనక మహారాజుది కాదు, దశరథునిది కాదు, విశ్వామిత్రుడే దానికి కారణం. ఆ కారణం చేత నీ ఇంట ఉన్నటువంటి శివధనుస్సును దర్శిద్దామని వచ్చారయ్యా ఈ పిల్లలు అని విశ్వామిత్రుడే జనక మహారాజుకు చెబితే, జనక మహారాజు ఆ రామ లక్ష్మణులను ఇద్దరిని తన సభామండపానికి తీసుకుని వెళ్ళి, అప్పటికింకా యాగము పరిసమాప్తి కాల, మరుసటి రోజు యాగము యొక్క పూర్ణాహుతి, ఆ ముందు రోజునే ఆ రామలక్ష్మణులను సభకు తీసుకుని వెడితే ఉన్నటువంటి శివధనుస్సును తీసుకురమ్మని కొంతమంది రాజులకు చెబితే 18,000 మంది మహాబలశాలులైనటువంటి వారు పెట్టెలో ఉన్నటువంటి ఆ ధనస్సును ఒక రజ్జువు కట్టి ఈడ్చుకుని వచ్చారు. మోసుకు రాలేదు, ఈడ్చుకుని వచ్చారు. కారణం ఏమంటే అంత బలము కలిగింది, అంత బరువు కలిగింది ఆ శివధనుస్సు. సామాన్యమైంది కాదు. ఈశ్వరుడు ఉపయోగించి ఆ ఉపయోగం అయిపోయిన తరువాత దాన్ని నిమి అనబడేటువంటి ఆయనకు అప్పగించాడు. ఆయన ఆనాటి నుండి ఆ ధనస్సును ఆ ఇంట దేవతార్చనలో ఉంచి దైవ సమానంగా పూజిస్తున్నారు. దాన్ని ఎవరూ ఎక్కువ పెట్టలేరు. అయితే శివధనుస్సుని ఎక్కువ పెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికే ఈ పిల్లనిద్దాము అని అనుకున్నాడు జనక మహారాజు. ఎవరికి ప్రకటన చెయ్యలేదు ఆ విషయాన్ని. అనేక మంది వచ్చారు, ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడప్పుడు వచ్చారే తప్ప స్వయంవరానికి ఎవరు రాలేదు. అంతేకాదు కొన్ని రామాయణాల్లో రావణాసురుడు కూడా వచ్చాడని, ప్రయత్నం చేశాడని, ఆ శివధనుస్సు తన వక్షస్థలం మీద పడిందని, ఇవన్నీ కపోల కల్పితాలు, వాస్తవాలు కాదు. వాల్మీకి రామాయణం మనకు ఆ విషయాన్ని చెప్పలేదు. మనకు ఆధారం కేవలం వాల్మీకి. అందువల్ల ఆ ధనస్సును చూపించాడు. ఆ ఆలోచన ఎందువల్ల కలిగింది జనక మహారాజుకు అంటే, ఒకానొక సమయంలో సీతమ్మ తల్లి తన తోటి బాలికలతో ఆడుకుంటూ ఆ ఆడబడుతున్న బంతి ఆ పేటిక కిందికి వెళ్ళింది. శివధనుస్సు ఉన్నటువంటి పెట్టె ఉన్నదే దాని క్రిందికి వెళ్ళింది. తన ఎడమ చేత్తో ఆ పెట్టెను ప్రక్కకు అలవోకగా జరిపి ఆ బంతిని తీసుకొచ్చింది. ఆ దృశ్యాన్ని చూచాడు జనక మహారాజు. సామాన్యంగా ఎవ్వరూ జరపలేనిది, ఎత్తలేనిది, పట్టుకోలేనిది
అంత బరువు కలిగినటువంటి ఆ ధనస్సును అలవోకగా వామహస్తంతో అలా ప్రక్కకు జరిపి ఆ కందుకాన్ని తీసుకున్నది కదా, ఈమెకు సరిపడినటువంటి భర్త కావాలి అంటే ఎటువంటి వాడై ఉండాలి అని ఆలోచించాడు. ఆలోచించి ఆ ధనస్సును ఎవరు ఎక్కువ పెట్టగలరో వారికి ఆ పిల్లనిద్దామని నిర్ణయించుకున్నాడు. అంతే తప్ప అది స్వయంవరం కాదు. సీతకు స్వయంవరాన్ని ప్రకటించలేదు. రామచంద్రునికి అది చూపించారు. రామచంద్రుడు చూచాడు. అది శివధనుస్సు అన్న సంగతి తెలుసు కనుక, ఈశ్వర తత్వాన్ని గౌరవించాలి గనుక త్రిప్రదక్షిణం చేసి అర్చన చేసి నమస్కరించి దాన్ని స్వీకరించాడు, ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టాడు కనుక సీతమ్మ తల్లిని అప్పచెప్పారు. అప్పటికీ కూడా రామచంద్రుడు ఆమె మాల మెడలో వేయడానికి వస్తే ఆగమన్నారు సీతమ్మను. జనక మహారాజు వెనుక నుంచి పరుగు పెట్టుకుని వచ్చారు. ఏమయ్యా, ఈ పిల్ల నీకు నచ్చలేదా? ఎందువల్ల వద్దంటున్నావు? ఇది ఎక్కువ పెట్టిన వారికి ఆ పిల్లని ఇస్తాము అని మేము ప్రతిజ్ఞ చేశామయ్యా అని ప్రార్థిస్తే, ఆ పిల్ల నచ్చకపోవటం కాదయ్యా, నేను వివాహం చేసుకోవాలి అంటే ఈ దేహాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క అనుమతితో ఏ కర్మనైనా చేయాలి. వారి అనుమతి లేకుండా నేను ఈ వివాహం చేసుకునే అవకాశం లేదని అంతటి ధీరుడైనటువంటి రామచంద్రుడే చెప్పాడు. కనుక మనకు ఏం తెలుస్తోంది అంటే, వివాహం చేసుకోవాలి అంటే తల్లిదండ్రుల యొక్క అనుమతి ఖచ్చితంగా ఉండి తీరాలి. చేసుకునేది నేను గనుక నాకిష్టం కావాలి అనేటువంటిది సరి అయినటువంటి మార్గం కాదు అని రామాయణం చెబుతున్నది. రామాయణంలో వాల్మీకుల వారు చెప్పారు. కనుక అప్పుడు జనక మహారాజు దశరథుని వద్దకు మనుషులను పంపి దశరథుని తెప్పిస్తే, దశరథుడు కొంచెం ఆలోచించాడు. ఎందుకు ఆలోచిస్తున్నారు అని జనక మహారాజు అడిగాడు. ఏమీ లేదయ్యా, 4 పిల్లలు నాకు, మగపిల్లలు. ఈ 4 పిల్లలు ఒక్కరోజు తేడాలో కలిగిన వాళ్ళు, ఒకే వయస్సు ఉన్నవాళ్ళు. ఈ 4 ఒకరికి వివాహం చేసి మిగిలిన 3 అలా ఉపేక్షిస్తే వారు చింతపడతారు కదా, అందుకు ఆలోచిస్తున్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో జనక మహారాజు ఏమన్నాడు, మేము తక్కువ తినలేదయ్యా, మా దగ్గర ఇంకా 3 ఉన్నారు ఆడపిల్లలు. నాకు కలిగిన కూతురున్నది ఊర్మిళ, నా తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు, శీరధ్వజుడు. ఈ జనక మహారాజు అసలు పేరు శీరధ్వజుడు, తమ్ముడు పేరు కుశధ్వజుడు. ఆ కుశధ్వజునికి 2 ఆడపిల్లలు ఉన్నారు కనుక నీ దగ్గర 4 ఉంటే మా వద్ద 4 ఉన్నారు, ఇచ్చి చేసేద్దామన్నారు. చేసేశారు. అంతే తప్ప ఇందులో ఎవరికీ స్వయంవరం ప్రకటించలేదు. అందరికీ వివాహం చేశారు. అంతే తప్ప ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడడం అనేది జరగలేదు.